నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిన సీఎం జగన్. జిల్లాలో 93,275 మందికి 175 కోట్లు పంపిణీ చేసిన కలెక్టర్. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ. ఆ సభలోనే మేనిఫెస్టోను విడుదల చేస్తామన్న ఇరు పార్టీల అగ్రనేతలు. ఏపీకి ప్రత్యేక హోదా, న్యాయ సాధన ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్. వైసీపీ సర్కార్ తీరుపై ధ్వజమెత్తిన పీసీసీ చీఫ్ షర్మిల. వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. సిద్ధం సభలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారన్న నేతలు. నాబార్డ్ ఆధ్వర్యంలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్. మహిళా దినోత్సవం సందర్భంగా చేతి వృత్తుల వారికి చేయూతనందించాలన్న జేసీ రాజ్కుమారి. వైఎస్ఆర్ చేయూత పథకం 4వ విడత నిధులను జిల్లాలోని లబ్ధిదారులకు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అందించారు. 93,275 మంది మహిళలకు 174,89,06,250 రూపాయల చెక్కుని పంపిణీ చేశారు. కలెక్టర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 నుండి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయల లబ్ధి పొందారు. ఈ నగదుని మహిళలు వారి ఆర్థిక అభ్యున్నతికి వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. దాదాపుగా మొదటి సంవత్సరంలో 188,41,40,00,000 రూపాయలు, రెండో విడతలో 172,50,00,000 రూపాయలు, మూడో విడతలో 172,39,00,000, ఈ రోజున 174,88,00,000. మొత్తం కలిసి ఈ ఒక్క వైఎస్ఆర్ ఆసరా అనే వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా 708 కోట్ల పైగా డబ్బులు మన జిల్లాలోని మహిళలకి అందజేయడం జరిగింది. సో దీని మీద ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. వారి కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ డబ్బుని వారు ఎక్కడ అనుకూలంగా వారికి ఏ రంగంలో అయితే ప్రావీణ్యం, నైపుణ్యం ఉంటుందో అవి చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆంక్షలు దీని మీద లేవు. కాబట్టి కొంతమందికి ఇప్పటికే ఏదైనా వ్యాపారాలు ఉంటే, చిన్న చిన్న వ్యాపారాలు, అవి ఇంకా కొంత బెటర్గా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. లేదా ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే అవి చేసుకోవడానికి వీలుంది. పాడి పరిశ్రమ దగ్గర నుంచి, వస్త్ర పరిశ్రమ దగ్గర నుంచి, కిరాణా కొట్లు కానీ ఏవైనా కూడా వాళ్ళకి అనుకూలంగా ఆ గ్రామాలలో ఆ మహిళలకి ఆర్థికంగా ఇంకొంత అభివృద్ధి చెందడానికి ఉపయోగించే వెసులుబాటు ఏది ఉంటే వాటన్నిటికి కూడా ఈ పథకం నుంచి వచ్చే డబ్బును ఉపయోగించుకోవచ్చు. మార్చి 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభ జరగనుంది. సూపర్ 6 పై కీలక ప్రకటనతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణను ఈ సభ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. మార్చి 15న చిలకలూరుపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. తాడేపల్లిగూడెంలో జెండా సభ, మంగళగిరిలో జైహో బీసీ సభ విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణులకు నిద్ర పట్టడం లేదన్నారు. చిలకలూరుపేటలో జరిగే ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దాదాపు 10 లక్షల మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సూపర్ 6 పై కీలక ప్రకటనతో పాటు ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణ ఈ వేదికగా ప్రకటించనున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి జైహో బీసీ కార్యక్రమం, ప్రతిదీ ఒక చరిత్ర, ప్రతిదీ ఒక రికార్డే. మొన్న జరిగినటువంటి జైహో బీసీలో ఇరు పార్టీ నేతలు చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు ప్రతి ఒక్క బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి గుర్తు పెట్టుకునే విధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి బీసీ డిక్లరేషన్ కూడా రిలీజ్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. చిలకలూరుపేటలో 17వ తారీఖున నిర్వహించబోయే ఈ ఉమ్మడి
బహిరంగ సభ ఖచ్చితంగా ఇతర సభలతో పోల్చుకుంటే ఇది అందరం కూడా చరిత్ర సృష్టించే సభ. అందరి బాధ్యత ఉంది, అందరూ దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరూ ఏ విధంగా మనం ఈ సభ విజయం కోసం మనవంతు మనం సహకారం అందించగలుగుతామో ఆ విధంగా మనం ముందుకు అడుగు వేయాలని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, పార్టీ నాయకులందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఇళ్లపై పోలీసులు దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడాన్ని అచ్చెన్నాయుడు, నాదెళ్ల మనోహర్ ఖండించారు. తాడేపల్లిగూడెం సభను ఎలాగైనా ఫెయిల్యూర్ చేయాలని ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు. అధికారులు చట్ట ప్రకారం కాకుండా వైసీపీ చెప్పినట్లు వ్యవహరిస్తే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ నెల 17న జరగనున్న సభకు ఆర్టీసీ ఎండీ బస్సులు కేటాయించుకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ నెల 17న జరగనున్న సభకు ఆర్టీసీ ఎండీ బస్సులు కేటాయించుకుంటే ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసులకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏదో ఒక సైకో ముఖ్యమంత్రి చెప్పాడని గుడ్డెద్ది చేనులో పడినట్టుగా వాళ్ళు ఏది చెప్తే చేస్తున్నారు మీరు. ఇది చాలా దారుణం. నిన్న ఏదైతే జన సైనికుల ఇల్లు మీద పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి ఈ రకంగా ప్రవర్తించారో దీన్ని తెలుగుదేశం, జనసేన తీవ్రంగా ఖండిస్తుంది. దీని మీద కూడా అవసరమైతే లీగల్గా ముందుకెళ్ళడానికి కూడా నిర్ణయం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పరిపాలన యంత్రాంగం కూడా ఆ వ్యవస్థకి చెడుపేరు తీసుకొచ్చే విధంగా, ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా 24 గంటలు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. రాష్ట్ర ప్రజలకి బహుశా తెలియకపోవచ్చు, ఈరోజు నేను పంచుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో జరిగిన సభని కూడా ఏదో ఒక విధంగా ఆటంకాలు సృష్టించాలని, విధ్వంసం సృష్టించడానికి పై స్థాయిలోనే కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆ రోజున కూడా తాడేపల్లిగూడెం సభని ఫెయిల్యూర్ అవ్వాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా దృఢంగా, బలంగా నిలబడ్డాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్న మా నాయకత్వం ఆ రోజున ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోరాటం చేశారు కాబట్టి ఆ సభని ఆ విధంగా విజయవంతం చేయగలిగాం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేతగా నిరాహార దీక్ష చేసిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన పోరాటం ఏం చేశారని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల నిలదీశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఏపీకి ప్రత్యేక హోదా న్యాయ సాధన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు మాజీ మంత్రులు జేడీ శీలం, పల్లం రాజు, కాంగ్రెస్ నేతలు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్లుగా ప్రజలను అధికార పార్టీలు గొర్రెలను చేశారని షర్మిల ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం సింహం మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఏపీ రాజకీయాల్లోకి వచ్చినట్లు స్పష్టం చేశారు. ఏం మేలు చేసిందని బీజేపీకి మద్దతిచ్చేందుకు వైసీపీ, టీడీపీ, జనసేనలు క్యూ కడుతున్నాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ షర్మిల ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న ఊసైనా ఉందా? మనం మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. పాలకపక్షం, ప్రతిపక్షం 2 పార్టీలు బీజేపీకి బానిసలయ్యాయి. వాళ్ళు బానిసలు కావడమే కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బీజేపీ పార్టీకి బానిసలు చేయాలని చూస్తున్నారు. 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రత్యేక హోదా వచ్చుంటే మన పోలవరం మనం కట్టుకోలేమా? మన రాజధాని మనం కట్టుకోలేమా? ఎంత మేలు జరిగింది మన బిడ్డలకు. ఏ రాష్ట్రానికన్నా మన రాష్ట్రం ఎందుకు తక్కువ ఉండాలి? బాధ లేదా? ప్రత్యేక హోదా వచ్చుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే. రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పచ్చుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టులు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు
ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు. మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు కాబట్టే ఆ మాట పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తే లేదు. సిద్ధం సభలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరై సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జిల్లా వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్సీ పోతుల సునీత పాల్గొన్నారు. అన్ని జిల్లాలలో సిద్ధం సభల ద్వారా రానున్న ఎన్నికల కోసం పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశనం చేస్తున్నారని, ఈ సభలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు. రాజ్యాధికారంలో మహిళలకు పెద్దపీట వేసి మహిళల సాధికారత కోసం జగన్ కృషి చేస్తున్నారన్నారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక చంద్రబాబు ప్రజలను ప్రక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మహిళల సాధికారత కోసం ఎందుకు కృషి చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసలు మీరు 34% స్థానిక సంస్థల్లో మీరు కదా కోర్టుకు వెళ్ళి ఆపింది. ఈరోజు జగనన్న వాటన్నిటిని పక్కన పెట్టి 50% బీసీలకు ఈరోజు రిజర్వేషన్లు కల్పించి వాళ్ళందరికీ స్థానిక సంస్థల్లో పదవులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ మీరు గుర్తించకుండా మీరు ఏదో స్వార్థం కోసం ప్రజల్ని బీసీలను మరొకసారి మోసం చేయడానికే మీరు నిన్న బీసీ డిక్లరేషన్ మీరు చేశారు తప్పితే బీసీలకు ఏదో న్యాయం చేయాలని అయితే కాదు. బీసీల కోసం మీరు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చేయలేదు. బీసీలని అనేక సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు అవమానపరిచాడు. మత్స్యకారులు, నాయి బ్రాహ్మణులు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మాకు న్యాయం జరగాలని మీ దగ్గరకు వస్తే మీ తాట తీస్తా, మీ తోలు తీస్తా అని చెప్పి బీసీలని బెదిరించి మరి వాళ్ళందరినీ అవమానపరిచి పంపించి చంద్రబాబు నాయుడు మీరు కాదా? మరి అవమానపరిచి వాళ్ళని ఇబ్బందులు గురి చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నికల కోసం బీసీ ఓట్ల కోసం మరి బీసీలకు మేము అది చేస్తాం ఇది చేస్తామంటే ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితిలో బీసీలు లేరు. నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను జిల్లా జాయింట్ కలెక్టర్ రాజ్ కుమారి ప్రారంభించారు. చంద్రమౌళి నగర్ మాజేటి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ శారదా విజయలక్ష్మీదేవితో కలిసి జేసీ రాజకుమారి ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చేతి వృత్తుల వారికి చేయూతనందించాలనే ఉద్దేశంతో హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేతి వృత్తుల వారు తయారు చేసిన అన్ని వస్తువులను ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంచినట్లు జేసీ తెలిపారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్లూమ్స్ని, హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో నాబార్డ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన గుంటూరు జిల్లాలో చక్కని ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో 4 రాష్ట్రాల నుంచి చేనేత ఉత్పత్తులు అలాగే చేతి వృత్తిదారులు చేసిన అనేక వస్తువుల్ని ఇక్కడ ప్రదర్శించారు. మన గుంటూరు వాస్తవ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ వచ్చి ఎగ్జిబిషన్ని తిలకించి వీరందరినీ కూడా ఎంకరేజ్ చేయాలి. చక్కటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, దాన్ని కూడా నాబార్డ్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో నాబార్డ్కి వాళ్ళ టీం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నాబార్డ్ వారు ఈ విధంగా నిర్వహిస్తూ ముఖ్యంగా మహిళలు ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి మహిళలను ఎంకరేజ్ చేస్తూ లేక ఇతరత్ర చిన్న యూత్ను కుటీర పరిశ్రమలు, చిన్నకారు పరిశ్రమలు చేసుకునే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నాబార్డు వారికి సహకారం అందిస్తున్నదని బట్టి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ విధంగా అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తరఫున ఇలాంటి ఎంకరేజ్మెంట్ జరగాలని కూడా నేను ఆచార్య ఇందిరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మహిళలను ఆ రోజు గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గుంటూరులో ఇక్కడ నాబార్డ్ ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాలకు సంబంధించి మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేళాకు ఒరిస్సా, తమిళనాడు, తెలంగాణ అలాగే మన రాష్ట్రం నుంచి సంబంధించి నలుమూలల ప్రాంతాల నుంచి మహిళలు మరియు వారి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ మనకు చేనేత, తర్వాత హ్యాండ్లూమ్స్, హ్యాండ్క్రాఫ్ట్స్, తర్వాత వివిధ రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్తో తయారు చేసినటువంటి వంటశాలలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో చైతన్యంతో ఓట్లు వేసి బహుజనులను గెలిపించవలసిందిగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు కోరారు.
బ్రాడిపేట ఫంక్షన్స్ హాల్లో జరిగిన బీసీ ఆత్మీయ సమ్మేళనంలో పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. జిల్లాలో అత్యధికంగా 2.5 సంవత్సరాలు ఎస్పీగా ఆయన పనిచేసినట్లు తెలిపారు. జిల్లాలో కుల, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర పార్టీల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 సీట్లను మాత్రమే కేటాయించారని, బహుజనులను రాజకీయ పార్టీలు రాజకీయ అంగడి సరుకుల కింద వాడుకుంటున్నాయని ఆరోపించారు. కుల రాజకీయం రాష్ట్రంలో సాగుతుందని, దీన్ని బహుజనులు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా బహుజనులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి రానున్న ఎన్నికల్లో బహుజనులు చైతన్యంతో వ్యవహరించాలని కోరారు. కాంశీరామ్ గారు పదే పదే చెప్పిన మాట ఇదే, బీసీలకి అధికారం రావాలి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అధికారంలోకి రావాలి, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇప్పుడున్నది ప్రజాస్వామ్యం కాదు, ఈ పెత్తందారుల అవసరాలు తీర్చే ప్రజాస్వామ్యం. వీళ్ళ మీడియా సంస్థలు పెట్టుకోవటానికి ప్రజాస్వామ్యం ఇది, వీళ్ళ వ్యాపారం చేసుకోవటానికి ప్రజాస్వామ్యం, వీళ్ళు ఇక్కడ ఉన్న భూములను గుంజుకోవటానికి చేసేది ప్రజాస్వామ్యం. అంతేగాని ప్రజల కోసం కాదు, ఇది ప్రజల కొరకు చేయట్లా ఈ ప్రజాస్వామ్యం. అందువల్ల ఇటువంటి పోకడల్ని అడ్డుకోవాలంటే ఈ ఎలక్షన్ కానీ రాబోయే ఎలక్షన్లో కానీ బహుజనులు జాగృతం కావాలా, అర్థం చేసుకోవాలా. ఈ పార్టీలు ఏవైతే రాజకీయాలు నడుపుతున్నాయో వాళ్ళ కోసం రాజకీయం నడుపుతున్నాయి, మన కోసం కాదు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం తూర్పు 5వ డివిజన్లోని రామిరెడ్డి తోట, ప్రకాష్ నగర్లలో జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే సూపర్ 6 సంక్షేమ పథకాలను తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర టీడీపీ నాయకులు దాసరి రాజా మాస్టర్, చిట్టిబాబు, నగర జనసేన అధ్యక్షులు నేరెళ్ల సురేష్, స్థానిక నాయకులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారని, వారి సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఖచ్చితంగా రావాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని తెలిపారు. రాజధాని నిర్మాణం జరగాలన్న వర్గాల ప్రజలు ఏకమై తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేశారు. सुरेश गारू सब जने तेलुगुदेशम को जिताना, तेलुगुदेशम जनसेना क्या बोलना लोग. चंद्रबाबू नायडू गरीबत में वास्ते घरा बन को दिए गए बारे अम्मा ओडी पर चंद्रना भीमा रहा, शादी मुबारक है, कितने काम करेगी याद रख लो. एक बार जरूर हमारे एमपी साहब है, चंद्रशेखर साहब खड़ते हैं, नसीर है, इनका दिखना नहीं कितने रस्सी घर में रहते तुम्हें 18 సంవత్సరాల నుంచి ఇచ్చేవాడు ఒంటరి మహిళ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు. వయసుతో సంబంధం లేదు, ఒంటరి మహిళ ఎవరికైనా ఇబ్బంది రాకూడదని 3000 రూపాయలు ఆ రోజుల్లోనే ఇచ్చాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55 సంవత్సరాలకు ఒంటరి మహిళ పెన్షన్ అన్నాడు. నీకు వస్తుందా ఇప్పుడు? నీకే రావట్లేదు. కొంతమంది పాపం 20-30 సంవత్సరాల వాళ్ళు ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రేపు పొద్దున్న రోడ్డు మీదకి వస్తారు. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈరోజు కంప్యూటర్ డిపార్ట్మెంట్ మరియు వైజాగ్ కి చెందిన ఇన్ఫై స్కిల్ ఎడ్యూ కంపెనీ ఆధ్వర్యంలో డిగ్రీ 4th సెమిస్టర్ విద్యార్థులకు పైథాన్ ప్రోగ్రామింగ్ మీద వర్క్ షాప్ జరిగింది. కార్యక్రమంలో ఇన్ఫై స్కిల్ డైరెక్టర్ సమరసింహారెడ్డి మరియు ట్రైనర్ భూషణ్ పాల్గొన్నారు. తొలుత కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్ ప్రసాద్ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ రంగంలో ఏ విధంగా పైథాన్ వాడుకల్లో ఉన్నదో వివరించారు. కళాశాల కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ లాంగ్వేజెస్ తో పోలిస్తే పైథాన్ చదివిన విద్యార్థులకు తొందరగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అనంతరం కంపెనీ డైరెక్టర్ విద్యార్థులకు ప్రోగ్రామ్ అంటే ఏమిటి, పైథాన్ యొక్క ప్రాముఖ్యత, కీవర్డ్ ఐడెంటిఫైయర్స్, పైథాన్ వేరియబుల్స్ మొదలగు వాటి గురించి వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు నజీర్, సుకన్య, విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ను జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి సైకిల్ గుర్తు జ్ఞాపికను అందజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంటు నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో చారిత్రాత్మక విజయం సాధించి భారత 18వ లోక్సభలో అడుగుపెట్టాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా ప్రధాన సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ హక్కులు, విభజన హామీలు, అమరావతి రాజధాని పునర్నిర్మాణం, ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం వంటి ప్రధాన అంశాలపైన పార్లమెంటులో గలమెత్తి గుంటూరు పేరు ప్రఖ్యాతులు జాతీయ స్థాయిలో వెలుగెత్తి చాటాలని రాయపాటి సాయి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలపైన తెలుగు యువత పోరాటంతో పాటు ప్రస్తుతం పార్టీ ఆదేశించిన కార్యక్రమాలైన
మొదటి ఓటు వేయబోయే యువతను చైతన్యపరిచే మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం గురించి వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థి గెలుపుతో పాటు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో పార్టీ ఆదేశించిన టీడీపీ జనసేన అభ్యర్థుల గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సాయికృష్ణ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైర్మన్, జిల్లా జడ్జి వైవీఎస్ బీజీ పార్థసారథి ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి విఏఎల్ సత్యవతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. 3వ అదనపు జిల్లా జడ్జి జి అర్చన మాట్లాడుతూ 1911వ సంవత్సరం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామని, మహిళలందరూ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను గుర్తించి అన్ని రంగాలలో ఇంకా అభివృద్ధిని సాధించాలని ఆకాంక్షించారు. 5వ అదనపు జిల్లా జడ్జి కె నీలిమ మాట్లాడుతూ మహిళా సాధికారతకు పురుషుల సహకారం ఉందని, అలాగే ప్రభుత్వం కూడా మహిళలు, పిల్లల పురోభివృద్ధికి కృషి చేస్తున్నాయని, సమాజంలో, కుటుంబంలో మహిళలు నిర్వహిస్తున్న ప్రాముఖ్యతను ఇంకా పెంచుకోవాల్సిన శక్తి సామర్థ్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా న్యాయవాది ఎస్పీ ఝాన్సీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి, చైర్మన్, జిల్లా జడ్జి పార్థసారథి, సివిల్ జడ్జీలు, అదనపు జిల్లా జడ్జీలు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే సావిత్రిబాయి పూలే సంస్మరణ సభను జయప్రదం చేయాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ పిలుపునిచ్చారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కృష్ణ మీడియాతో మాట్లాడుతూ సిపిఎం కార్యాలయంలోని మీటింగ్ హాల్లో కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫూలే 127వ సంస్మరణ సభ జరుగుతుందన్నారు. దేశంలో అగ్రకుల మనువాదం మహిళలను అణగతొక్కుతూ స్వేచ్ఛగా ఆలోచించే మహిళల హక్కును హరిస్తుందన్నారు. చిన్ననాటి నుండి మహిళలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి ఫూలే అనేక కార్యక్రమాలను చేపట్టారన్నారు. సావిత్రిబాయి ఫూలే స్ఫూర్తితో మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు, సుధాకర్, నవజ్యోతి, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా సావిత్రిబాయి పూలే తన చిన్ననాటి నుంచి తన సహచరుడైనటువంటి పూలే సహకారంతో చదువుకొని అంటరాని మహిళలకు ప్రధానంగా పాఠశాలలు నిర్మించి వాళ్ళని విద్యావంతులు చేయాలని ప్రయత్నం చేశారు. తాము చనిపోయేంత వరకు కూడా అంటరాని మహిళల కోసం, వాళ్ళ విద్యాభివృద్ధి కోసం, అస్పృశ్యుల అభివృద్ధి కోసం పనిచేశారు సావిత్రిబాయి పూలే, ఆమె సహచరుడు జ్యోతిబా పూలే. వాళ్ళని స్ఫూర్తిని తీసుకొని కుల నిర్మూలన పోరాట సమితి ఇవాళ ఈ దేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచార హత్యలకు వ్యతిరేకంగా మహిళల హక్కులు కాలరాయబడుతున్నటువంటి సందర్భాల్లో సావిత్రిబాయి పూలే సంస్మరణ సభని 127వ వర్ధంతి సభని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో జరుపుతూ ఉన్నాం. ఈ సందర్భంగా సభని విజయవంతం చేయవలసిందిగా ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మార్చి 9వ తేదీన జరిగే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాలరావు పిలుపునిచ్చారు. ది గుంటూరు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రాడీపేట యూటీఎఫ్ హాల్లో రాష్ట్ర స్థాయి సదస్సు జరగనున్నట్లు ముత్యాలరావు తెలిపారు. ఇటీవల జరిగిన సమ్మె సందర్భంగా శానిటేషన్ డ్రైవర్లు, క్లీనర్లకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిందన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు కమిటీ నివేదిక ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కమిటీ నివేదికను ప్రభుత్వం వెంటనే ఆమోదించి వేతనాలు పెంచాలన్నారు. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్య నేతలు పాల్గొని పలు సమస్యల పరిష్కారంపై చర్చించనున్నట్లు తెలిపారు. చైన్ దళం ఇట్లా ఈ విధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకి వేతనాలు పెంపుదల కోసం అని చెప్పేసి 9 మంది అధికారులతోటి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదికని ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ప్రభుత్వం ఈ కమిటీ నివేదికను వెంటనే ఆమోదించాలని, ఆమోదించి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి సిఐటియు అనుబంధ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల కోడ్ వచ్చేలోపు ఇది ప్రాసెస్ అవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. జైన్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మొహమ్మద్ మున్ను అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ జైన్ హైస్కూల్ విద్యార్థులు గత ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర స్థాయి ఫలితాలు సాధించి అగ్రస్థానాల్లో నిలబడాలని ఆకాంక్షించారు. పరీక్షలు ప్రతి విద్యార్థికి కీలకమని, మరో వారం రోజుల్లో పరీక్షలు ప్రారంభమవుతున్న దృష్ట్యా విద్యార్థులు సమిష్టి ప్రణాళికతో ముందుకు వెళ్లడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. జైన్ హైస్కూల్ డైరెక్టర్ మహమ్మద్ మున్ను మాట్లాడుతూ తమ విద్యార్థులు పరీక్షా ఫలితాలతో పాటు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో కూడా అత్యుత్తమ ప్రతిభను చాటుతున్నారని అన్నారు. ముందుగా మీరందరూ మార్చి 18 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలు మీరందరూ బాగా రాయాలని, వీలైనన్ని మార్కులు 600కి 620 రమ్మని నాట్లు రావు కదా, 600కి వీలైనన్ని మార్కులు మీరు సంపాదించాలని మా అందరి తరఫున, నా తరఫున కూడా మీకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యాభాగం ఆధ్వర్యంలో యూజీసీ సహకారంతో అడ్వాన్స్ రీసెర్చ్ మెథడాలజీ అనే అంశంపై జాతీయ స్థాయి వర్క్షాప్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా దినదినాభివృద్ధి చెందుతున్న పరిశోధన రంగంలో నూతన మెలకువలు, పద్ధతులను అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఎన్యూ ఉపకులపతి ఆచార్య రాజశేఖర్ సూచించారు. వీసీ రాజశేఖర్ పాల్గొని మాట్లాడుతూ పరిశోధన చేసే విద్యార్థులు ఎక్స్పెరిమెంటల్ పద్ధతులను వినియోగించాలని, తద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పరిశోధన ఫలితాలు సమాజాభివృద్ధికి అలాగే మానవాభివృద్ధికి దోహదపడతాయని సూచించారు. బోధన, పరిశోధన రంగాలపై ఈ వర్క్షాప్లో ఆధునిక పరిశోధన పద్ధతులను నేర్చుకోవాలని సూచించారు. కీలకోపన్యాసకులుగా పాల్గొన్న ద్రవిడ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ డి శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ పరిశోధన పద్ధతుల్లో ప్రధానంగా శాంప్లింగ్ మెథడ్ వినియోగించాలని సూచించారు. వర్క్షాప్ డైరెక్టర్ డాక్టర్ పి బ్రహ్మాజీరావు వర్క్షాప్ ఉద్దేశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్ స్వరూపారాణి, విద్యా విభాగం చైర్పర్సన్ డాక్టర్ జేఆర్ ప్రియదర్శిని, ఆచార్య ఏ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు, ఇన్స్పెక్టర్లు, అడ్మిన్ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ లో వార్డు సచివాలయం వారీగా పన్ను బకాయిలు, మొండి బకాయిదారుల వివరాలపై కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏకమొత్తంలో చెల్లించిన వారికి వడ్డీ రాయితీ గడువు మరో 3 రోజులు మాత్రమే ఉన్నందున పన్ను చెల్లింపుదారులకు వీలుగా సెలవు రోజుల్లోనూ క్యాష్ కౌంటర్లు యథావిధిగా పనిచేస్తాయని కమిషనర్ తెలియజేశారు. కావున పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కాటూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 2018 బ్యాచ్ కాన్వకేషన్ ను ఘనంగా నిర్వహించారు. చినకొండ్రపాడులోని కాటూరి మెడికల్ కాలేజ్లో జరిగిన వేడుకల్లో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, విజ్ఞాన్ యూనివర్సిటీ అధ్యక్షులు లావురత్తయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవితంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ప్రజలకు సేవ చేసే అవకాశాలను సద్వినియోగం చేసుకుని పూర్తి స్థాయిలో మంచి చేసేలా పనిచేయాలన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో పీపీపీ విధానంలో ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి కృషి చేసినట్లు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కాటూరు మెడికల్ కాలేజ్ చైర్మన్ కాటూరి సుబ్బారావు, డాక్టర్ శ్రీకృష్ణ, డాక్టర్ స్వైరా, కళాశాల డీన్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దంపతులు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాదిపాడు సత్తెమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పెదకూరుపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు దంపతులు మాదిపాడు సత్తమ్మ తల్లి ఆలయంలో మొక్కులు తెచ్చుకున్నారు. సత్తమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల చేసిన సీఎం జగన్. జిల్లాలో 93,275 మందికి 175 కోట్లు పంపిణీ చేసిన కలెక్టర్. ఈ నెల 17న చిలకలూరిపేటలో టీడీపీ జనసేన ఉమ్మడి సభ. ఆ సభలోనే మేనిఫెస్టోను విడుదల చేస్తామన్న ఇరు పార్టీల అగ్రనేతలు. ఏపీకి ప్రత్యేక హోదా, న్యాయ సాధన ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్. వైసీపీ సర్కార్ తీరుపై ధ్వజమెత్తిన పీసీసీ చీఫ్ షర్మిల.
వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. సిద్ధం సభలకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారన్న నేతలు. నాబార్డ్ ఆధ్వర్యంలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్. మహిళా దినోత్సవం సందర్భంగా చేతి వృత్తుల వారికి చేయూతనందించాలన్న జేసీ రాజ్కుమారి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.